జై శ్రీరామ్ అండి. గరుడ పురాణం చదవచ్చా చదవకూడదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ చదవచ్చండి, ప్రతి ఒక్కరు కూడా చదవచ్చు. ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనేసి కూడా డౌట్ ఉంటుంది. కానీ ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు. గరుడ పురాణం చాలా విశేషమైనటువంటిది, చాలా మంచిది. ఈ గరుడ పురాణాన్ని ఎవరైనా చదివితే కనుక వారికి అనేక రకాలైనటువంటి విశేషాలు కూడా తెలుస్తాయి. వారు కూడా సన్మార్గంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గరుడ పురాణం ఉంచుకోవచ్చును. ఒక దేవుడి పెట్టి దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా భద్రపరుచుకొని గరుడ పురాణాన్ని చదవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీలు వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరు కూడా చదవచ్చు, చదివించవచ్చు. అందులో ఉన్నటువంటి విషయాలు కూడా గరుడ పురాణంలో తెలుసుకోవచ్చును. కావున ఇంతటి పరిజ్ఞానం ఈ గరుడ పురాణంలో ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా గరుడ పురాణాన్ని చదవండి. కోవిల్లోనే చదవాలని లేదు, ప్రతి ఇంట్లో కూడా చదువుకోవచ్చును. కావున గరుడ పురాణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవచ్చును.